पूरा लोकल జూబ్లీహిల్స్ లో ఎలక్షన్ ఇంకా 4 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్నారు కదా. తప్పకుండా అండి, మాకు పూర్తి నమ్మకం. ఎందుకంటే 2014 నుంచి 23 డిసెంబర్ వరకు ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పరిపాలించిండు. మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నాడు. హరీష్ రావు ఆర్థిక శాఖ మంత్రిగా, ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినాడు. రాష్ట్రంలో క్యాబినెట్గా మొత్తం రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించింది 10 సంవత్సరాలు వాళ్ళే. వాళ్ళు హైదరాబాద్ మహానగరాన్ని పట్టించుకోలేదండి. స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి పేదవాళ్ళ యొక్క కష్టాలు కానీ, బస్తీలో ఉన్నటువంటి కష్టాలు కానీ, కనీస మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి. డ్రైనేజ్ వాటర్ నేరుగా ఇళ్ళల్లో వస్తే కూడా పట్టించుకోలేదు. వర్షం వస్తే అసలు నరకానికి కేరాఫ్గా ఉండేటువంటి హైదరాబాద్ నగరాన్ని మార్చినటువంటి ఘనత వాళ్ళది. ప్రజలు ఇవన్నీ గమనించి రేపు రాబోయే 3 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటుంది. ఏ మేలు చేసుకోవాలన్నా, ఏ అభివృద్ధి చేసుకోవాలన్నా రేవంత్ రెడ్డి గారి ద్వారానే జరుగుతుంది. మరి వారు ఒక యువకుడిని, ఒక విద్యావేత్తను 2 సార్లు ఓడిపోయినప్పుడు ప్రజల మధ్యలో ఉన్నాడు. స్థానికుడు, వారికి అవకాశం ఇచ్చి, బలహీన వర్గాల బిడ్డకు అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలను వేడుకుంటుంది. కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, గౌరవ పిసిసి అధ్యక్షుల నేతృత్వంలో ప్రజలు జూబ్లీహిల్స్ ప్రజలు ఆశీర్వదిస్తారని నమ్మకం మాకున్నది. గడప గడపకి మీరు ప్రచారానికి వెళ్ళారు. ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రజలు ఏమంటున్నారు? అన్న మేము ఎప్పుడు కూడా సన్నబియ్యం తినలే. ఇవాళ మనవడితో వచ్చి సన్నబియ్యం తింటున్నాం. మేము రేషన్ కార్డు కోసం ఇక్కడ మాకు గోపీనాథ్ గతంలో ఎమ్మెల్యే ఇంటికి 10 సార్లు కాగితం పట్టుకొని మాకు రేషన్ కార్డు ఇవ్వలే. ఇక్కడ మంత్రులు అంటే మాకు అసలు ముఖాలు తెలియదు. ఏ మంత్రి కూడా ఇంతవరకు ఏ బస్తీ కూడా రాలే. ఏ బస్తీలో కష్టం వచ్చినా, ఏ బస్తీలో ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా అప్పుడు టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మంత్రులు ఇవ్వరు కూడా మా ముఖం చూడలేదు. ఇవాళ మేము ఒకటే విషయం, మేము మంత్రులుగా మేము బస్తీలో పోతే ఇప్పుడు 11వ తారీఖు ఎన్నికలు అయిన తర్వాత కూడా మేము ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలపై చెప్పిన బస్తీల ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినామో ఆ బస్తీలలో కానీ, ఆ వార్డులలో కానీ, ఆ కాలనీలలో ఇచ్చిన మాటకు బాధ్యత గల ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రిగా మేము ఆ యొక్క కష్టాలు, ఆ ప్రజల యొక్క కష్టాలు ఇచ్చిన మాటను అమలు చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, గౌరవ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. నవీన్ యాదవ్ గెలిచిన వెంటనే వారి చేతి పట్టుకొని పోయి ఏ ప్రాంతంలో ఎవరికి ప్రజలకు ఏ కష్టాలున్నాయి మేము ప్రచారంలో ఎవరెవరికి మాట ఇచ్చినామో ఆ మాట ప్రకారం ప్రజలకు మంచి చేసి మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ప్రజల ముందు నిలబడతాం.